ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతోందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరింత ముందుకెళ్లి విచిత్రమైన వాదన చేశారు. భారత్ పాకిస్తాన్పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాధించలేరంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి ఏదైనా జరిగే మొత్తం ప్రపంచమే అంతమవుతోంది. మేం బతికి ఉండాలి, లేదంటే ఎవరు బతకూడదంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనికి ముందు జమ్మూ కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ వెంబడి భారత్ ఎప్పుడైనా సైనిక దాడి చేయవచ్చని ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత్ దాడికి పాక్ ధీటైన సమాధానం ఇస్తుందని విలేకరుల సమావేశంలో అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కోరారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమపై అనవసర నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆసిఫ్ చెప్పారు. వీటితో పాటు సింధు జలాలపై భారత్ ఏ ప్రాజెక్టును, ఏ నిర్మాణాన్ని చేపట్టినా పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేస్తోందని హెచ్చరించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరింత ముందుకెళ్లి విచిత్రమైన వాదన చేశారు. భారత్ పాకిస్తాన్పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాధించలేరంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి ఏదైనా జరిగితే మొత్తం ప్రపంచం అంతమవుతోందని, మేం బతికి ఉండాలి, లేదంటే ఎవరూ బతకూడదంటూ కామెంట్స్ చేశారు. అయితే భారత్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమపై అనవసర నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆసిఫ్ అన్నారు. వీటితో పాటు సింధు జలాలపై భారత్ ఏ ప్రాజెక్టును, ఏ నిర్మాణాన్ని చేపట్టినా పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేస్తోందంటూ హెచ్చరించారు.